కొన్ని శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనము ఆలకిద్దాం. 10 మంది కన్యకలు పెండ్లి కుమారుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఆ పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో, మరి ఈ కన్యకలు ఎలా సిద్ధపడ్డారో ఆ విషయాల గురించి మనం విందాం. పరలోక రాజ్యం ఎలా ఉంది అంటే, యేసు ప్రభువు వారు చెప్పిన ఒక ఉపమానం. 10 మంది కన్యకలు తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారు. వీరిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు కూడా దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ దివిటీలు వెలగటం కొరకు వారు ఏం చేశారంటే, వారితో పాటు కొంత నూనె తీసుకొని వెళ్ళారు. బుద్ధి కలిగిన వారు తమతో పాటు నూనె తీసుకెళ్లారు. బుద్ధి లేని వారు తమతో పాటు నూనె తీసుకెళ్లారు, కానీ చాలినంత తీసుకొని వెళ్ళలేదు. పెండ్లి కుమారుని కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈ ఉపమానం ద్వారా మనం చాలా నేర్చుకోవాలి. దేవుని సంఘానికి చాలామంది వస్తూ ఉంటారు. దేవుని వాక్యానుసారంగా ఎవరైతే నడిపించబడతారో వారు బుద్ధి కలిగిన వారు. వాక్యానుసారంగా ఎవరైతే నడిపించబడరో వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. యేసు ప్రభువారు దీని గురించి ఎన్ని ఉపమానాలు చెప్పాడంటే, నా మాటలు విని వాడి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద ఇంటికి పునాది వేసిన బుద్ధిమంతుని పోలి ఉండును అన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి ఇసిరి ఆ ఇంటి మీద కొట్టిను, అది పడిపోలేదు. ఎందుకంటే ఆ పునాది బండ మీద వేయబడింది. బుద్ధిహీనుడు ఇసుక మీద పునాది వేశాడట. గాలి వాన కురిసినప్పుడు అది కూలిపోయి పడిపోయిందట. మన యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షించే సమయం ఒకటి వచ్చింది. ఆ పరీక్షకు మనం నిలబడాలి. అందుకని పౌలు గారు కూడా ఏమంటాడంటే, వేయబడిన పునాది తప్ప మరొకటి వేయబడదు. ఈ పునాది మీద ఒకడు వెండితోనూ, బంగారంతోనూ, కర్రతోనూ, కొయ్యకాలుతోనూ, వెలవగల రాళ్లతోనూ కడుతున్నాడు. తర్వాత అగ్ని వచ్చి పరీక్షించిద్దట. ఆ పరీక్షకు ఏదైతే నిలవబడుతుందో దానికి మాత్రమే జీతం దొరుకుతుంది. చూడండి, అగ్ని వస్తే కర్ర అయినా, కొయ్యకాలైనా, గడ్డైనా నిలబడదు, తగలబడి బూడిదైపోయింది. వెండి, బంగారాలు, రాయి మాత్రం ఉంటుంది. మనం బంగారంగా ఉండకపోయినా కనీసం రాయిలాగన్నా మనం ఉండాలి. సమయం వచ్చేంత మట్టుకు ఎవరికి వాళ్ళు పరిశుద్ధులే, ఎవరికి వాళ్ళు యోగ్యులే. దేవుడు వచ్చి మనల్ని పరీక్షించినప్పుడు ఆ పరీక్షకు నిలబడాలి. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన కళ్ళమును బాగుగా శుభ్రం చేయను. మనం కళ్ళను శుభ్రం చేయాలంటే కొన్ని గింజలు నేలలో అక్కడ ఇక్కడ పడేస్తాం. ఏ ఒక్క గింజ కూడా మిస్ కాకోకుండా కళ్ళమును నూరుస్తాడట, తూర్పుర పడతాడట. ఆ తూర్పుర పట్టినప్పుడు ఆ రాశి మీద నిలబడే ఆ గింజలాగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకో సందర్భంలో దేవుడు చెబుతాడు, ఈ గోధుమలు జల్లాడు, కానీ తెలియకుండా గురుగులు వచ్చినాయి. తెలియకుండానే మీరు పొలాల్లో మరి వరి లేకపోతే మిరప లేకపోతే పత్తి ఏదో ఒక పంట వేసినప్పుడు కలుపు తీస్తారు. కలుపు వాటికయ్యి అదే వచ్చింది. కలుపు ఎవరు వేయరు, వాటికయ్యి అదే వచ్చింది. అలాగే పొలం అన్నాక కలుపు తీసుకోవాలి. విశ్వాసం అన్నాక ఎట్టి పరిస్థితుల్లో కూడా మన విశ్వాసాన్ని మనం సరిచేసుకుంటూ ఉండాలి. మనల్ని మనం పరీక్షించుకుంటూ సరిచేసుకుంటూ ఉండాలి. ఇక్కడ గోధుమల్లో గురుగులు వచ్చినాయి. యజమానుడు ఏం చేశాడు తెలుసా? రెండింటిని పెరగనిచ్చాడు. దాసులు అన్నారు, లేదయ్యా ఆ గురుగుల్ని మేము పీకేస్తామంటే వద్దొద్దు. ఆ గురుగుల్ని పీకేస్తే గోధుమలు కూడా బయటికి, గోధుమ చేను కూడా దెబ్బతినేది కాబట్టి 2 కలిసి పెరగనియండి. పంట చేతికి వచ్చినప్పుడు గోధుమలను కొట్లో పోసి గురుగులను అగ్నితో కాలుస్తానన్నాడు. అలాగే ఈ లోకంలో మంచివారు, చెడ్డవారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, విశ్వాసం లేనివారు కలిసే బ్రతుకుతున్నాం. ఎవరి విశ్వాసం వాళ్ళకు గొప్పగానే ఉంటుంది, ఎవరి పరిశుద్ధత వాళ్ళకి గొప్పగానే ఉంటుంది. కానీ దేవుడు వచ్చి మనల్ని పరీక్షించినప్పుడు ఎవరైతే ఆ పరీక్షకు నిలబడతారో వారు మాత్రమే దేవుని చేత గొప్ప బహుమానాన్ని మనం పొందుకుంటాం. అందుకని ప్రభు అంటాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున
ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఒమేగయు, ఆదిను అంతమునై ఉన్నాను. అన్యాయం చేయవాడిని ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడిని ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడిని ఇంకా నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడిని ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవుడేమన్నాడు? చెప్పమన్నాడు. చెప్పినప్పుడు వింటే మారతారు. మారకుండా కఠినంగా మేము ఇలాగే ఉంటామంటే అలాగే ఉండమంటున్నాడు దేవుడు కూడా. సరే, నువ్వు అలాగే ఉండు. నీతిమంతుడిగా ఉన్నావా? నీతిమంతుడిగానే ఉండు. పరిశుద్ధుడిగా ఉన్నావా? పరిశుద్ధుడిగానే ఉండు. అపవిత్రుడిగా ఉన్నావా? అపవిత్రుడిగానే ఉండు. అన్యాయాలు చేసేవాడిగా ఉన్నావా? అన్యాయాలు చేసేవాడిగానే ఉండు. ఏదేమైనా ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. దేవుడు త్వరగా వస్తున్నప్పుడు మరి మనం ఎలా ఉండాలి? వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. దేవుని యొద్ద మంచి జీతం పుచ్చుకోవాలా లేదా? జీతం పుచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ ఉండాలి. గోధుమలో గురుగులు ఉన్నాయేమో చూసుకోవాలి. మనం తాలుగింజగా ఉన్నామా, గట్టి గింజగా ఉన్నామా, మనం పరీక్షించుకుంటూ ఉండాలి. దేవుడు పరీక్షించే సమయం దగ్గరకు వచ్చేసింది. దేవుడు వచ్చే సమయం దగ్గరకు వచ్చేసింది. 10 మంది కన్యకలైతే ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ వారిలో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి కలిగిన వారి దగ్గర సిద్ధల నిండా నూనె ఉంది. బుద్ధి లేని వాళ్ళ దగ్గర కొంచెమే ఉంది నూనె, అంటే సరిపోయేంత లేదు. దేవుడు ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలలు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు సరి చేసుకోవటానికి. దేవుడిచ్చినటువంటి సమయాన్ని ఈ లోకపరమైన వాటిని సంపాదించుకున్నట్లో సమయం అంతా కూడా దుర్వినియోగం చేస్తున్నాం. ప్రభు అంటున్నాడు, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. ఇక వచ్చుతున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు కదా. మరి ప్రభు త్వరగా వస్తున్నప్పుడు మరి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి కదా. ఆయన రాకడకి అనేక సూచనలు చెప్పాడు. అక్కడక్కడ కరువులు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, భూకంపం, రాజ్యం మీదకి రాజ్యం. ప్రస్తుత దినాల్లో చూస్తే దేవుని వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడుతున్నటువంటి సమయంలో మనం ఉన్నాం. దేవుని రాకడకు మనం సిద్ధపడాలి. దేవుని రాకడ కొరకు సిద్ధపడకోకుండా మరి మనం సమర్థించుకుంటూ ఏమాత్రం సరి చేసుకోకుండా మనం జీవిస్తే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎలాగుండావో అలాగే ఉండి, ఇంకా వాక్యం విన్నా నువ్వు మారలేదంటే ఇక అలాగే ఉండు, నీకు ఇచ్చే జీతం నేను ఇస్తాను నీకు అంటున్నాడు. నిజంగా ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎటువంటి జీతం ఇస్తాడో మనకు తెలియదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఆ బుద్ధి లేని కన్యకల దగ్గర నూనె ఉందంట, సరిపోయేంత లేదు. ఇప్పుడు పరిశుద్ధత విషయంలో కూడా ఏదో కొద్దో గొప్ప పరిశుద్ధత ఉంటే కాదు, దేవుడు ఆశించిన విధంగా మనం పరిశుద్ధులుగా ఉండాలి. బుద్ధి కలిగిన వాళ్ళ దగ్గర సిద్ధుల నిండా నూనె ఉంది. పెండ్లి కుమారుని కొరకు వాళ్ళు ఏమాత్రం అనుమానించుకోకుండా ధైర్యంగా చూస్తూ ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళ దగ్గర నూనె లేదు. పెండ్లి కుమారుడు రావటం ఆలస్యమైంది. ఆయన రావటం ఆలస్యమైందని అందరు నిద్రపోయారట. పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. బుద్ధి కలిగిన వాళ్ళ దగ్గర నూనె ఉంది, వాళ్ళ డ్యూటీలు వెలుగుతున్నాయి. అప్పుడు బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళని ఏం అడిగారంటే, మీ నూనెలో మాకు కూడా కొంచెం ఇవ్వండి అంటే, లేదు మా నూనె మీకు ఇస్తే మళ్ళీ మాకు కూడా నూనె సరిపోదు, మీరు అమ్మువాని దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అని సలహా ఇస్తారు బుద్ధిమంతులు. బుద్ధి లేని వారికి అర్ధరాత్రి సమయం, ఏ షాపులు తెరవబడతాయి? అర్ధరాత్రి వెళ్ళి కష్టమైన నూనె కొనుక్కొచ్చుకున్నారు. కానీ వాళ్ళు తిరిగి వచ్చే సమయానికల్లా సిద్ధపడిన వాళ్ళు లోపలికి వెళ్ళారు, సిద్ధపాటు లేని వాళ్ళు బయట ఉన్నారు. పెండ్లి కుమారుడు తలుపు వేసేసి వాళ్ళు తలుపు తట్టుతూ ఉన్నారు. తలుపు తీయమని బ్రతిమాలుకుంటున్నా కానీ పెండ్లి కుమారుడు వారి మాట వింటలేదు.
దేవునికి సమయం ఇచ్చినప్పుడు, దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు సరి చేసుకోవాలి కదా. మరి నూనె తెచ్చుకోవాలి కదా. వాక్యం కూడా హృదయం నిండా నింపబడాలి మనం. ఆయన రక్తమాంసాల్లో పాలు పంపులు పొందుతున్నాక బాప్తిసం పొంది ఆయన రక్తమాంసాల్లో పాలు పంపులు పొందినప్పుడు వాక్యానుసారమైనటువంటి జీవితం కూడా మనం కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు చదువు లేకపోవచ్చు, చెప్పినటువంటి ప్రతి మాటను కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. పెళ్లి కుమారుడు వచ్చినాక వారు సరి చేసుకోవాలని చూశారు, కానీ వారి వల్ల కాల. కష్టమైన నూనె తెచ్చుకున్నారు, కానీ పెళ్లి కుమారుడు వారికి తలుపు తెరవల. మీరెవరో నాకు తెలియదు, మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదు, మీరు అవతలకు పోండి అని చెప్పేసేసాడు. దేవుని దగ్గర ధనవంతుడు పేదవాడు అనేది ఏమి ఉండదు. దరిద్రుడు అనబడిన లాజరు కృపలతో నింపబడి ఆరోగ్యం క్షీణించిపోయి చనిపోతే కళ్ళు తెరిస్తే అబ్రహాం రొమ్మున పరదేశంలో సంతోషిస్తూ ఉన్నాడు. ధనవంతుడైతే పాతాళంలో యాతన పడుతూ పళ్ళు గురుగుతూ ఉన్నాడు. చూడండి, మనం సజీవంగా ఉండగానే దేవుని రాకడకు సిద్ధపడాలి. పాపానికి దూరంగా ఉండాలి, శాపగ్రస్తమైన పనులకు దూరంగా ఉండాలి, వాక్యానికి దగ్గరగా ఉండాలి. ఆ బుద్ధి లేని కన్నికలైతే వాళ్ళు సమర్థించుకుంటూ ఆఖరి నిమిషం వరకు సమర్థించుకుంటూ వచ్చారు, కానీ చివరికి చూస్తే నూనె లేదు, తెచ్చుకున్నా కానీ అవకాశం లేదు. కాబట్టి దేవునికి సమయం ఇచ్చినప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటూ వాక్యపు వెలుగులో నిన్ను నువ్వు సరి చేసుకుంటూ ఉండాలి. ప్రభువు నీ నుండి కోరుకునేది అది. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మీకు దయచేయును గాక.